మొదటి ఉత్తరం చూద్దామండి. రోహిణి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. గ్రహణం రోజున ఇంట్లో ఎలాంటి నియమాలు పాటించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సామాన్యంగా మధ్యాహ్నం 12:20 లోపల ఆరోగ్యంతో అందరూ కూడా భోజనం చేసేయాలి. తర్వాత ఇంకేమీ తినకూడదు. గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, బాగా వృద్ధులు కానీ వాళ్ళకి ఇంకొక 3 గంటల సమయం ఉంటుంది. అంటే మధ్యాహ్నం 3:20 లోపల అని అర్థం అన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా గ్రహణానికి ముందు పట్టి అట్టే పెట్టిన నీళ్లు వాడకూడదు. తర్వాత గ్రహణానికి ముందు వండిన పదార్థాలు తర్వాత తినకూడదు. గ్రహణం సమయంలో పూర్తిగా జపంతోనే సమయాన్ని గడపాలి. అందులో విశేషించి ఈ గ్రహణం సోమవారం రావడం వల్ల చూడామణి అనే పేరు కలిగినదే అవుతోంది. అలా చూడామణి నామకమైనటువంటి గ్రహణమునందు మనం మామూలు గ్రహణంలో చేసినటువంటి సత్కార్యములు జపములు అయిన వాటి కంటే, అంటే వాటికి చేసినందువలన వచ్చే ఫలితం కంటే దీనికి చాలా ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట. అందుకని దీన్ని వదిలిపెట్టుకోకూడదు. దాంట్లో ఒక్క క్షణం వ్యర్థమైనా కూడా చాలా మనం కోల్పోయినట్లే. అందుకని దాన్ని ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేయాలి. గ్రహణం విడిచిపెట్టే ముందు దానం చేయాలి. ఈ లోపల పితృతర్పణాలని, అలాగే దేవతార్చన కడగడం అని, హోమాధికం చేయడం అని, ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. గ్రహణ సమయంలో వసతో హోమం చేస్తే వ్యక్తిలో బుద్ధి కుశలత పెరుగుతుంది. అదో నియమం. ఇలా చాలా ఉంటాయి నియమాలు. ముఖ్యంగా మనకి ఏ మంత్రాలు అయితే ఉపదేశం ఉన్నాయో ఆ మంత్రాలను మానకుండా జపించుకోవాలి. వాటిని ఆపకూడదు, అంటే వదిలిపెట్టకుండా జపం చేసుకోవాలి. గ్రహణ సమయంలో కనుక ఆ జపాలు చేయకపోతే ఆ మంత్రాలు మనకు ఫలించడం మానేస్తాయి. ఇక ఆ అర్ధరాత్రి 12:49 అయిపోయిన తర్వాత అప్పుడు ఏదైనా ఆగలేకపోతే కొద్దిగా పదార్థాలైనా, పళ్ళు లాంటివి కానీ తీసుకోవచ్చు. కానీ ఆ లోపల మాత్రం మధ్యాహ్నం 12:20 తర్వాత తీసుకోకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో నిద్రించడం మంచిది. కాదనకుండా పడుకుని నిద్రపోవడం అంతే. ఆ నిద్రపోయే ముందు కనుక మనం భగవన్నామాన్ని జపించుకుంటూ కనుక నిద్రపోయినట్లయితే నిద్రా సమయం అంతా కూడా ఆ రకమైన జపంతోనే గడిచిన ధ్యాన సమయంగా గుర్తించబడుతుంది. అంత సద్వినియోగం అవుతుంది. ఇక ఈ గ్రహణ సమయంలో దర్భాసనాలు ఉంటాయి కదా, వాటిని ఊరగాయల మీద పరిచినట్లయితే కిరణముల యొక్క దోష ప్రభావం వాటి మీద పడదు. సామాన్యంగా 2 దర్భకులు విరిచి దాని మీద పడేస్తుంటారు. అంటే నిజానికి కిరణాలను నిరోధించాలంటే మొత్తం కప్పిపడి ఉండాలి. అందుకని మనకు కావాల్సినటువంటి ఊరగాయలు కానీ, పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఇలాంటి పదార్థాలన్నీ కూడా ఒక చోట పెట్టేసి వాటి మీద దర్భలు పరిచేసినట్లయితే వాటికి ఆ దోషం వర్తించదు. మామూలుగా అయితే అంత క్రితం తయారు చేసిన పదార్థాలన్నీ పడేయాలి. కానీ ఊరగాయలు పడేస్తే మళ్ళీ రావు కదా. విశేషించి అవి తడిపినవి కావు, అంటే నీటితో తడిపినవి కావు. నీరంతా పారపోసేస్తున్నాం, నీటితో ఉన్న పదార్థాలు వదిలేస్తున్నాం. కానీ ఇది నీటితో ఉన్న పదార్థం కాదు. అందుకని దాన్ని దర్భలతో కనుక పవిత్రంగా అట్టబెట్టినట్లయితే అది వాడుకోవచ్చు. విశేషం ఏంటంటే దర్భలకున్న శక్తి ఏ కిరణాలైతే సాక్షాత్తు సూర్యుని యొక్క నీలలోహిత కిరణాలను కూడా ఆపగలిగినటువంటి శక్తి దర్భలకు మాత్రమే ఉంది, దానికి లేదు. అందుకని దాన్ని మనం వినియోగించుకోవడం అవసరం. అయితే చాలా మందిలో ఒక భావన ఉంటుంది, చంద్రగ్రహణం రోజున రాత్రిపూట వచ్చి రాత్రిపూటనే వెళ్ళిపోతుంది, అందరూ తలుపులు వేసుకొని నిద్రపోతారు, దీంతో పెద్ద ఎఫెక్ట్ ఏముండదు. నిజమే. కానీ అంటే అది చూడడం వల్ల వచ్చేటువంటి చెడ్డ ఫలితం రాకుండా ఉండడానికి మీరు చెప్పినది పూర్తిగా 100% కరెక్టే. కానీ మనకు చూడడం వల్ల వచ్చే దోషం ఎవరికి ఉంది అంటే 4 రాసుల వాళ్ళకు ఉంటుంది, అందరికీ ఉండదు. మిగిలిన వాళ్ళు ఏదైనా అడ్డం పెట్టుకుని చూడవచ్చు, ప్రత్యక్షంగా చూడకూడదు.
అయితే ఈ నలుగురు రాసుల వాళ్ళు కూడా చూడడం అనే దాని వల్ల వచ్చే దోషము కంటే మంత్రజపాలు మానేసుకుంటే వాటి వలన పొందే ప్రయోజనాలను పొందలేకపోవడం అనేది ఎక్కువ నష్టం. అందువల్ల మనకు ఉన్న ఉపదేశం ఉన్న మంత్రాలన్నీ ఆ సమయంలో జపించుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే ఏ వ్యక్తి అయినా పుట్టినప్పటి నుంచి అనుక్షణము గాలి పీల్చడం ద్వారా, మాట్లాడడం ద్వారా, నడవడం ద్వారా, ఆహారం తీసుకోవడం ద్వారా, మంచినీళ్ళు తాగడం ద్వారా నిరంతరము జీవహింస చేస్తూనే ఉంటాడు. అంటే పాపం చేస్తూనే ఉంటాడు. 24 గంటలు పాపం చేస్తే తప్ప బతుకులేదు, 24 గంటలు పుణ్యం చేసే అవకాశం లేదు, 24 గంటలు పుణ్యం ఖర్చు పెట్టుకోకుండా బతికేది లేదు. ఏమవుతుంది? పుణ్యము ఖర్చు అయిపోతుంది, పాపము పెరిగిపోతుంది. ఈ గ్యాపే ఏం చేస్తుంది? వృద్ధస్థావత చింతాసక్త, ముసలితనంలో చింతలో మునిగిపోతున్నాడు. ఎందుకు ఈ చింత? గడిచిపోయిన వాటిని గురించో రాబోయే వాటిని గురించో చింత. ఈ చింత వాడి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మనసును పాడు చేస్తుంది, మోక్షానికి దూరం చేస్తుంది. అందుకని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ వ్యక్తి అయితే చింతతో దుఃఖంతో మరణాన్ని పొందుతాడో ఆ వ్యక్తికి మరుజన్మ ఇటువంటి దుఃఖములతో మిళితమైనది మాత్రమే అవుతుంది. ఆనందాన్ని పొందలేడు. అంటే మరుజన్మే కష్టమైతే దాంట్లో అంతా దుఃఖమే అయితే ఇంకేడు సుఖం. అందుకని మనం ఏం చేయాలి అంటే పుణ్యాన్ని పెంపొందించుకుంటే ఈ చింతకు దూరం అవుతాడు. పుణ్యం పెంపొందించుకోవాలంటే ఒక ఘనమైన ఉత్తమమైన సమయాలు ఇవే. అంటే ఈ సమయంలో చేసేటువంటి పుణ్యం కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి, ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మనం ఏ ఏ సమయాల్లో పుణ్యాలన్నీ వాడేసుకున్నామో ఆ పుణ్యాలన్నింటినీ పూరించగలిగినటువంటి శక్తి వీటికే ఉంటుంది. ఇటువంటి శుభ సమయాలను, మంచి సమయాలను సద్వినియోగం చేసుకోవడం మానవునిగా ముఖ్య కర్తవ్యం. ఎందుకంటే మనిషికిను మామూలుగా మిగిలిన పశువులకి వాటికి తేడా ఏమిటి? జాగ్రత్తగా ఆలోచిస్తే వ్యక్తికి ఒక చింత, ఆశ, దురాశ ఇలాంటివన్నీ వీడికి మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకి ఒక షాపింగ్ మాల్ పెద్దది, దాని తలుపులు వేసేసి దాంట్లోకి ఒక ఆవును పంపించారు. పంపిస్తే ఏం చేస్తుంది? అది అటు ఇటు తిరిగింది. అక్కడ ఆకుకూరలు ఉంటే తినేసింది. ఒక గంటలోనో 2 గంటలలోనో కడుపు నిండిపోయి తిరిగి వచ్చేసింది. కుక్కని పంపించారుడా. కుక్కని పంపిస్తే అక్కడేవో బిస్కెట్లో పదార్థాలు, దాన్ని తినదగిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెతుక్కుంది, తినేసింది, వచ్చేసింది. మనిషిని పంపించాడు. మనిషిని పంపిస్తే అన్నీ కావాలని అనిపిస్తుంది. ఎన్ని మోసుకెళ్ళగలడు? వేటి ప్రాధాన్యం ఎంత? ఏది తీసుకెడితే తక్కువ శ్రమతో, తక్కువ బరువుతో ఎక్కువ వస్తువుని తీసుకొచ్చినట్టు అవుతుంది. ఈ ఆలోచనతో, చింతతో తల పీక్కుంటున్నాడు. ఏం చేయాలో తోచక, ఎలా పట్టుకెళ్ళాలో తోచక, ఎన్ని పట్టుకెళ్ళాలో తోచక. అందుకని మనుష్యునికి బాధలు ఎక్కువ. కాబట్టి వివేకం అవసరం ఎక్కువ, పుణ్యము యొక్క ఆవశ్యకత ఎక్కువ. ఆ కారణంగా మన మామూలుగా పశువులు ఏం చేస్తున్నాయి? తాము గతంలో ఏ కోరికలు అయితే కోరాయో ఆ కోరికలను తీర్చుకునేందుకు ఈ జన్మ ఎత్తాయి కాబట్టి ఆ లిస్టు ప్రకారం ఇవి కంటిన్యూగా వెళ్ళిపోతున్నాయి. అంతే తప్ప కొత్త కోరికలు కోరట్లా. మనిషికి మాత్రమే. ఎందుకని కుక్క తనకి 3 కాళ్ళు ఉన్నాయనుకోండి, పక్కదానికి 4 కాళ్ళు ఉన్నాయనుకోండి, అయ్యో నాకు 4వ కాళ్ళు లేదే అనుకోవట్లే. అలాగే పక్క కుక్కకి ఒళ్ళంతా బొచ్చు ఉంది, తనకి లేదు, అయ్యో దానికి బొచ్చు ఉంది నాకు బొచ్చు లేదు అనుకోవట్లే. అంటే పక్కవాడికి ఏముందో చూసి అది కూడా కావాలనుకుని కోరేటువంటి మానసిక స్థితి మనుష్యునికి మాత్రమే ఉంది. మరి ఏది కోరచ్చో ఏది కోరకూడదో వివేకం కావాలి. వివేకం కావాలంటే గురువు కావాలి. గురువు ఉంటే మాత్రమే వీడు ముందడుగు వేసేటువంటి అవకాశాలు. వాటికి గురువులు అక్కర్లా. అందుకని మనం గమనించాల్సినటువంటిది ఏమిటి అంటే ప్రతి వ్యక్తి కూడా తన పుణ్యాన్ని పెంపొందించుకోవడానికి తగినటువంటి ఈ గ్రహణాది సమయాలను సద్వినియోగం చేసుకోవడం తప్పనిసరి.